హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సింహ. ఇంతకాలానికి మీ ముందుకు రావడానికి కారణం ఏందో తెలుసా? ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మార్కెటింగ్ లీడర్ అవ్వాలని చాలా తపన పడుతున్నారు. కానీ వారంతా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో తెలుసా? మనం ఒక బిజినెస్ పట్టుకొస్తే ఆ బిజినెస్ లోకి ఎంతో మంది జనాలు జాయిన్ అయితే మనకి లాభాలు వస్తాయని ఒక అపోహ, ఆరాటాలతో వస్తూ ఉన్నారే. కానీ ఒక పర్సన్ ఎందుకు వస్తాడు ఆ బిజినెస్ లోకి? అతనికి అంత అవసరం ఏమొచ్చింది? అసలు ఇటువంటి ఆలోచన ఎప్పటికైనా మనకు వస్తుందా? ఎందుకు రావట్లేదు? వచ్చినా కానీ దాన్ని మనం ఆలోచించి ఆచరణలో పెట్టే అంత అవగాహన ఆలోచనలు మనకి రావు. ఎందుకని? మనకంతా మనకి ఒక పర్సన్ మిమ్మల్ని జాయిన్ చేయించిన అతను ఏం చెబుతాడంటే, మీరు జనాల్ని తీసుకురండి, మీకు ఆదాయం వస్తుంది, మీకు ఇంతమంది వస్తే ఇంత ఆదాయం వస్తుంది అని అంటారే తప్ప అసలు ఎందుకు రావాలి? ఏం చేయడానికి రావాలి? ఏం చేస్తే డబ్బు వస్తుంది? ఇటువంటిది ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాడా అంటే అటువంటిది ఏమీ ఉండదు. ఒకవేళ అటువంటిది గనక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీకోసం అతను ఆరాటపడినా, తపన పడినా, చెప్పడానికి ప్రయత్నించిన వినేయనంత ఓపిక మీకుండదు. ఉండదు కాబట్టే మీకు అతనికి కొండ మెంటల్గా కొంతమందిని తీసుకురండి, మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పడానికి అతను ముందుకు రావడం జరుగుతుంది, మీకు చెప్పడం జరుగుతుంది, మీరు తీసుకురావడం జరుగుతుంది, మీరు డబ్బు సంపాదించడం జరుగుతుంది. కానీ ఆ డబ్బు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మరి మీరు తీసుకొచ్చిన పర్సన్కి ఎలా రావాలి, ఎందుకు రావాలి అనే ఒక అవగాహన అనేది మనకి సరిగా ఉండదు. మరి అలా ఉండనప్పుడు బిజినెస్ ఎంతకాలం రన్ అవుతుందండి? కొంతవరకే. ఇది వాస్తవం. కొంతవరకే. మీకు జనాలు దొరికినంత వరకే. అర్థమవుతుందా? మీకు జనాలు దొరికినంత వరకే. దాని తర్వాత బిజినెస్లు ఉండవు. మీరు ఎందుకు బిజినెస్లోకి ఎంటర్ అయ్యారో మీకు తెలియదు, ఏం చేయటానికి వచ్చారో తెలియదు. మీకు ఒక వాస్తవం తెలుసా? నేను ఒక లీడర్ని. ఎందుకు లీడర్ని? దేనికోసం లీడర్ని? అసలు లీడర్ అంటే ఏంటి? అసలు లీడర్ ఎందుకు అవ్వాలి? లీడర్ అయితే ఉపయోగం ఏంటి? ఆయన క్వాలిటీస్ ఏంది? ఆయన అవసరం ఏంది? ఇది ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే మీకు ఒక అప్లైన్ ఉంటారు కదా, అతని యొక్క పద్ధతి ఏంది? అతను మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుండడు? ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు? ఒక్కసారి ఆలోచించండి. మీరేదన్నా కంపెనీలో కానీ ఏదన్నా ఒక బిజినెస్ చేస్తూ కనుక ఉంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. నీకు ఒక వాల్యూ ఉండాలా. అర్థమవుతుందా? నీకు ఒక వాల్యూ ఉండాలా. నువ్వెవరు? నీకు ఒక గొప్పదనం తెలిసి ఉండాలా. అసలు నీతో మాట్లాడాలంటేనే ఒక గొప్పదనం ఉండాలా. అటువంటిది నువ్వు క్రియేట్ చేసుకున్నావా? ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాదు, దాన్ని ఎలా పెట్టాలి, ఎలా రన్ చేయాలి, ఎలా డబల్ చేయాలి, ఎలా బయటికి తీసుకురావాలి, ఇటువంటి అవగాహనలన్నీ నీకు తెలుసుంటేనే ఇది నిజంగా నిజంగా రన్ అవుతుంది. ఇందాక నేను ఒక మాట అన్నా తెలుసా? నేను లీడర్ని అని. అసలు లీడర్ అంటే ఏందో తెలుసా? ఒక లీడర్ని పట్టుకుంటే కొన్ని లక్షల మంది జనాల్ని పట్టుకోవటం. ఒక లీడర్కి ఒక వాల్యూ ఉంటుంది. వాల్యూ అంటే అర్థమవుతుందా? మీకు నా గురించి ఒక కొంచెం చెప్పగలగానా? కొంచెం అంటే కొంచెమే చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక రకాల కంపెనీలు వస్తూ ఉన్నా, మా బిజినెస్లో చేస్తారా అన్న బిజినెస్ మనకు నచ్చి ఉండాలా. బిజినెస్లో ఇప్పటి వరకు నేను ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, చెయ్యను కూడా. ఎందుకంటే నాకు ఒక వాల్యూ ఉంది. నేను ఒక లీడర్ని అనంటే ఒక శక్తి అన్నమాట. నా వెనకాలే కొంతమంది టీం ఉంది, కొన్ని వేల మంది జనాలు ఉన్నారు. అలాంటప్పుడు నేనెందుకు నీ దగ్గర పెట్టుబడి పెట్టాలి? మీరు గుర్తించారో లేదో,
చాలా మంది నా దగ్గరికి కొన్ని ప్రాజెక్టులు పట్టుకొని వస్తూ ఉంటారు. ఇందులో చెయ్యండి, చేరండి, చెయ్యండి, చేరండి, చెయ్యండి, చేరండి. ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేరాలి? నేను చేరను. నాకు కంపెనీనే ఐడియాలు ఇస్తుంటది. కంపెనీనే నా మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటది. నేను మీటింగ్లు పెట్టాలన్నా కానీ కంపెనీనే నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటది. కంపెనీ సపోర్టే నాకు ఉంటుంది. నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడతాను? అర్థమైందా? ఇక్కడ ఒక నీతి ఉంది. నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడతాను? నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. నాతో బిజినెస్ చేయాలనుకుంటే నా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు చేపించుకోవాలి. మీకు ఎక్కడ మీటింగ్లు కావాలి, ఎక్కడ పబ్లిక్ స్పీక్ కావాలి, ఇటువంటి ప్రతి విషయాన్ని నా దగ్గర నుంచి తెలుసుకోవాలి అని అనుకుంటే నా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారికి మాత్రమే తప్ప మిగతా ఏ ఒక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు అవసరం లేదు. కొన్ని వేల మందికైనా కానీ ఎక్కడైనా సరే పబ్లిక్ మీటింగ్లు పెట్టైనా కానీ వాళ్ళని మోటివేషన్ చేయడం, బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ బిజినెస్లో ఎంత దమ్ము ఉందో చూపించడం ఒకటే నా సత్తా. కాబట్టి నేనెక్కడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరమే నాకు లేదు. ఇదే సూత్రాన్ని ప్రతి ఒక్కరు పాటించాలనుకుంటే మీరందరూ కూడా నాతో కలిసి నడవండి. ఎవ్వరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేకుండానే డబ్బు సంపాదించాలి విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి మేము ముందుంటాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా నా దగ్గరికి ఒక కంపెనీ ఉందని రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మహాశక్తి. నా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు వేరు, ఆ సబ్జెక్ట్ గుర్తించే వాళ్ళు వేరు, దాన్ని పబ్లిక్కి అందించే వాళ్ళు వేరు. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా నాకు కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అయిన వాళ్ళతోనే నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. చిన్న చితక లీడర్స్ వస్తుంటారు. ఆఫ్టర్ ఆల్ 2000, 3000 అనేది వద్దన్నా కానీ ఎందుకని మన మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారో తెలియదు, పెడుతున్నారు. కానీ సబ్జెక్ట్ ఏందో తెలియదు. సబ్జెక్ట్ తెలియకుండానే మేము పెట్టి నువ్వు వస్తాయి 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 యాడ్ నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, నీకేం తెలిసని వస్తాయి. మార్కెటింగ్ అంటే ఏంది, ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఏంది, వీటి గురించి అసలు నీకు ఏం తెలుసని వస్తున్నాయి. ఏం తెలిసి వస్తాయని ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. మీరు పెట్టిన డబ్బు మళ్ళీ రాక మీరు ఇబ్బందులు పెడతాం తప్ప ఇంకొక విషయం ఏమీ లేదు. అసలు మీరెవరు ఇంకొకటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడతానికి? అతనికి ఏ సబ్జెక్ట్ వివరిస్తున్నారని మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అతను ఎంతవరకు ముందుకు వస్తున్నాడని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతున్నారు. అసలు ఇదంతా కాదండి. అసలు మార్కెటింగ్లో మనం ఒక గట్టి లీడర్గా ఉండి కోట్ల ధనాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటే అసలైన సబ్జెక్ట్ ఏందో తెలుసుకుంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ప్రపంచం మొత్తంలో ఎన్నో వేల 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 కోట్ల ధనం దాగుంది. కానీ దాన్ని మీరు ఎలా 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 తీసుకోవాలనుకుంటున్నారు? అది తీసుకోవాలనుకుంటే చాలా సింపుల్ మార్గాలు ఉన్నాయి. దాన్ని గుర్తిస్తే చాలు. ఇటువంటివన్నీ కూడా మనం పబ్లిక్గా కలిసినప్పుడు మాట్లాడుకోవడానికే ఎక్కువగా అవకాశం ఉంది. అటువంటి సబ్జెక్ట్ తెలుసుకొని బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. టైంపాస్ కోసం చూసినా ఉపయోగం లేదు. చెయ్యాలనుకుంటే, సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మీ సింహ. మనం మళ్ళీ మార్కెటింగ్లో ఒక అరంగేట్రం వేస్తున్నాము అని అంటే దాని వెనకాల ఎంత విషయం ఉందో తెలుసుకోండి. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మీరు ఏదైనా కామెంట్ రూపంలో అక్కడ కామెంట్ పెట్టండి. వాట్సాప్ నెంబర్ కనుక ఉంటే వాట్సాప్ చేయండి. మిగతా సబ్జెక్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ధన్యవాదాలు. నేను మీ సింహ. మన సింహ ఇండియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.